ఈరోజు మనం అద్దాల గురించి, గుర్తింపు గురించి, ఇంకా మనని మనం ఎలా చూసుకుంటాం అనే దాని గురించి మాట్లాడుకుందాం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది కేవలం మన ప్రతిబింబం గురించి మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. ఈ ప్రశ్న మనలో చాలామందిని ఆలోచింపజేస్తూనే ఉంటుంది కదా. అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో ఎడతెరిపి లేకుండా స్క్రోల్ చేస్తూ రకరకాల ప్రొఫైల్స్ చూస్తూ ఎక్కడో మనల్ని మనం కోల్పోతున్నామా? అసలు మన నిజమైన స్వరూపమేంటి, మనం ఎవరు అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ వస్తుందా? అయితే ఇది కేవలం మనకు అనిపిస్తున్న ఫీలింగ్ మాత్రమే కాదండోయ్. లెస్లీ యూనివర్సిటీ వాళ్ళు 2012లో చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మనం నిజంగానే ఒక ఆధునిక గుర్తింపు సంక్షోభం లేదా క్రైసిస్ ఆఫ్ ఐడెంటిటీలో ఉన్నామని తేలింది. మరి ఈ సంక్షోభం ఉన్నట్టుండి రాలేదు. దీని వెనక చాలా కారణాలున్నాయి. అవేంటంటే గ్లోబలైజేషన్, టెక్నాలజీ పెరిగిపోవడం, మన సాంస్కృతిక గుర్తింపులు నెమ్మదిగా కనుమరుగవడం, కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, వీటన్నిటి వల్ల మనలో ఒక రకమైన అస్తిత్వ ఆందోళన పెరుగుతోంది. కాని ఈ ఆధునిక సమస్యకు ఒక పరిష్కారం దాదాపు 8000 ఏళ్లుగా మన కళ్ల ముందే దాగి ఉందంటే నమ్ముతారా? అవును, పరిశోధకులు అదే చెప్తున్నారు. ఆ పరిష్కారం మరేదో కాదు, మన ఇంట్లో ఉండే ఒక మామూలద్దం. ఇక్కడ పెండర్గ్రాస్ చెప్పిన ఒక మాట చాలా బావుంటుంది. ఆయనేమన్నారంటే, మానవ జీవితంలో అద్దమనేది మనల్ని మనం తెలుసుకోవడానికి లేదా మనల్ని మనం మోసం చేసుకోవడానికి ఒక సాధనంలా కనిపిస్తుంది అని. అంటే అది మనకు నిజం చూపించగలదు లేదా మనల్ని భ్రమలోనూ ఉంచగలదు. ఈ రెండింటినీ చేయగలగడమే దానికున్న పవర్. అసలు అద్దం ప్రయాణం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. క్రీస్తుపూర్వం 6200లో టర్కీలో మెరుగుపెట్టిన రాళ్లే మొదటి అద్దాలు. ఆ రోజుల్లో అద్దాలు ఆత్మను బంధిస్తాయని, వాటికేవో అతీంద్రియ శక్తులున్నాయని నమ్మేవారు. 15వ శతాబ్దం వచ్చేసరికి అవి సంపదకు చిహ్నంగా మారాయి. మరి ఈరోజు కేవలం మన రూపం చూసుకోవడానికి వాడే ఒక మామూలు వస్తువు. అంటే దానికున్న అసలైన శక్తిని మనం పూర్తిగా మర్చిపోయామేమో కదా. సరిగ్గా ఇక్కడే మనకు ఆత్మపరిశీలన అనే కాన్సెప్ట్ వస్తుంది. అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఇది ఊరికే ఆలోచించడం కాదు, మనలో మార్పు తీసుకురాగల జ్ఞానాన్ని సంపాదించడానికి మన లోపలికి మనం చూసుకోవడం. సరే, ఈ గుర్తింపు సంక్షోభాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రీసెర్చర్స్ ఒక యునిక్ స్టడీ చేశారు. దాని పేరే నేనెవరు ప్రాజెక్ట్. ఈ స్టడీలో వాళ్ళు అద్దాన్ని ఒక థెరప్యూటిక్ టూల్, అంటే ఒక చికిత్సా సాధనంగా వాడారు. కేవలం ముఖం చూసుకోవడానికి కాదు, మనస్సులో ఏముందో చూసుకోవడానికి, మన గుర్తింపును వెతుక్కోవడానికి అనమాట. ఈ స్టడీ చేసిన విధానం చాలా సింపుల్ కానీ చాలా ఎఫెక్టివ్. వాళ్ళేం చేశారంటే 2 వేర్వేరు జనరేషన్స్ వాళ్లని తీసుకున్నారు. ఒకవైపు టీనేజర్స్, మరోవైపు అసిస్టెడ్ లివింగ్లో ఉండే పెద్దవాళ్లు. వాళ్లందర్నీ ఒకటే ప్రశ్న అడిగారు, నేనెవరు? దానికి సమాధానం మాటల్లో చెప్పొద్దు, ఒక అద్దాన్ని అలంకరించి దాని ద్వారా చెప్పమన్నారు. ఆ తర్వాత వాళ్లు తయారు చేసిన ఆ పర్సనల్ అద్దాలని అందరికీ కనిపించేలా పబ్లిక్ డిస్ప్లేలో పెట్టారు. సరే, మరి ఆ అలంకరించిన అద్దాలు ఏం చెప్పాయి? దాని నుండి వచ్చిన రిజల్ట్స్ నిజంగా ఆశ్చర్యపరిచాయి. అందరూ అనుకున్నదానికంటే చాలా లోతైన విషయాలు బయటపడ్డాయి. ఆ అద్దాల ద్వారా తెలిసిన ముఖ్యమైన విషయమేంటంటే, వయస్సుతో సంబంధం లేకుండా మనందరి గుర్తింపు ప్రయాణం ఒకేలా 3 విభిన్నమైన దశలో జరుగుతుందని. మొదటి దశ ఆత్మశోధన మరియు స్వీయ శ్రద్ధ. అంటే మన గురించి మనం ఆలోచించుకోవడం. మన రూపం, మన టాలెంట్స్, మన ఫీలింగ్స్, ఇలా మనమీదే మన ఫోకస్ ఉంటుంది. ఉదాహరణకు నవ్వు, ప్రత్యేకం అనే పేర్లతో చేసిన అద్దాలు ఈ దశకు చెందినవే. ఇది మన గుర్తింపు ప్రయాణంలో ఫస్ట్ స్టెప్. ఆ తరువాత మన ప్రయాణం మన నుంచి బయటి ప్రపంచం వైపు వెళ్తోంది. అదే రెండవ దశ, ఇతరులతో కనెక్షన్. మన కుటుంబం, స్నేహితులు, జంతువులు, ప్రకృతి, వీళ్లతో మనకున్న బంధం మన గుర్తింపులో ఒక ముఖ్యమైన భాగంగా మారుతోంది. కుటుంబం అని, పార్క్లో పిల్లల్ని చూడడం అని పేర్లు పెట్టిన అద్దాలు ఈ దశకు చక్కని ఉదాహరణలు. ఇక చివరిది మూడవ దశ, ఇతరులకు సహాయం చేయడం. మన గుర్తింపు అనేది కేవలం మన గురించి, మన వాళ్ల గురించి మాత్రమే కాదు, మనల్ని దాటి ఇతరుల కోసం, సమాజం కోసం మనమేం చేస్తున్నామనే దాని గురించి. ఇతరులకు సహాయమనే పేరుతో ఉన్న అద్దం ఈ ఫైనల్ స్టేజ్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ 3 దశలు ఏదో యాదృచ్ఛికంగా వచ్చినవి కావు. సైకాలజీలో చాలా ఫేమస్ అయిన ఎరిక్సన్, మాస్లో, ఫ్రాంకెల్ లాంటి వాళ్ల సిద్ధాంతాలతో ఇవి కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. చూడండి, మొదటి దశ ఆత్మశోధన. ఎరిక్సన్ చెప్పిన ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్లా ఉంది.
రెండో దశ కనెక్షన్. మాస్లో చెప్పిన ప్రేమ, అనుబంధం, అవసరాల లాంటిది. ఇక మూడో దశ ఇతరులకు సహాయం చేయడం. మాస్లో చెప్పిన సెల్ఫ్ యాక్చువలైజేషన్ లేదా ఫ్రాంకల్ చెప్పిన చర్యలో అర్థం వెతుక్కోవడమే. చూశారా, ఒక సింపుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఎంత పెద్ద సైకలాజికల్ థియరీస్ని ప్రతిబింబిస్తోందో. సరే, ఇంతకీ ఈ మొత్తం స్టడీ నుండి మనం తెలుసుకోవాల్సిన అసలు విషయమేంటి? ఈ అద్దాలు మనకు ఏం వెల్లడిస్తున్నాయి? మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే. అదేంటంటే, మన గుర్తింపు అనేది ఎక్కడో దాచిపెట్టిన నిధి కాదు, మనం వెతికి పట్టుకోవడానికి. అదొక నిరంతర ప్రయాణం, ఒక ఫ్లూయిడ్ ప్రాసెస్. మన అనుభవాలను బట్టి మనం ఎదుగుతున్న కొద్దీ అది కూడా మారుతూనే ఉంటుంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ ఆత్మపరిశీలన అనేది కేవలం ఆ అద్దాలు తయారుచేసిన వాళ్లతోనే ఆగిపోలేదు. ఆ ఎగ్జిబిషన్లో ఆ అద్దాలను చూసిన వాళ్లు కూడా తమ గురించి తాము ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. అంటే ఆ కళ దాన్ని చూసిన వాళ్లక్కూడా ఒక అద్దంలా పనిచేసిందన్నమాట. సబైన్ మెల్చియర్ బానెట్ చెప్పినట్లు, గుర్తింపు కోసం మనిషి చేసే అన్వేషణలో అద్దం ఎప్పుడూ ఒక తోడుగా ఉంటుంది. ఈ మాట అక్షరాల నిజం. కాబట్టి మనం తరువాతిసారి అద్దం ముందు నిల్చున్నప్పుడు మన ప్రతిబింబంలో ఏం చూస్తాం? కేవలం మన రూపాన్నా, లేక మన అంతరంగాన్నా? ఒక్కసారి